ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇటలీలో మీ ఇండియా అమ్మాయి. చూడండి అసలు ఈ రోడ్లు ఎలా ఉన్నాయో చూసారు కదా. మీకే ఈ విధంగా అయితే ఈ టైంలో తయారైనాయి. ఇదైతే నవంబర్ నెల అండి. నవంబర్ నెలలో ఇలా ఉన్నాయి. ఇదే వీడియో మళ్ళీ డిసెంబర్లో పెడతాను చూడండి. ఇది మన ఇంట్లో నుంచే వీడియో తీస్తున్నాను. చూస్తున్నారు కదా ఇటు సైడ్ కూడా ఎట్లా ఉన్నాయి అంటే అలా ఉన్నాయి రోడ్లన్నీ. అన్నీ ఫుల్ ఆకులు రాలిపోయి ఉన్నాయండి. ఇదండి రోడ్డు అయితే కనుక. నేను నిన్న ఒక వీడియో పెట్టాను, పెద్ద వీడియో. ఇదే రోడ్డు మీద వెళ్తూ వీడియో అయితే తీశాను. ఎందుకంటే మన ఇంటి ముందుగానే రావాలి. చూశారు కదా ఇక్కడ రోడ్డు రిపేర్లో ఉంది. మొన్నటిదాకా ఆ రోడ్డు ఆపేశారు, అందుకని చెప్పి తిరిగి వెళ్ళాను. ఇప్పుడైతే ఆ రోడ్డు ఓపెన్ చేశారు కదా ఆపోజిట్ సైడ్, అందుకని చెప్పి పైనుంచి వెళ్తున్నాను. ఇంకా ఆకులన్నీ చూడండి, చెట్లు చూస్తేనేమో ఏదో పండిపోయిన చెట్లు లాగా ఉన్నాయి. ఇప్పుడు ఉదయం 7 వీడియో అయితే తీస్తున్నాను. నవంబర్ నెలలో ఫస్ట్ వీక్లో ఉదయం 7 అయితే ఇక్కడ వీడియో తీస్తున్నాను. ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ నేను పెట్టేటప్పుడు కొంచెం టైం అనేది పడుతుంది ఎడిటింగ్ చేసి. ఇంకా చూసారు కదా మన ఇల్లు కూడా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న మొక్కలు కూడా ఇంకా లోపల పెట్టేసుకోవాలండి, ఎందుకంటే చలికి ఎండిపోతూ ఉంటాయి ఈ మొక్కలు అయితే. ఇదిగో చూసారు కదా గులాబీ పూలు స్టార్ట్ అయినాయి, చామంతి పూలు కూడా స్టార్ట్ అయినాయి. ఇదే టైంలో గులాబీ పూలు వస్తున్నాయి, చామంతి పూలు వస్తున్నాయి. ఇక్కడ అయితే కలబంద. ఇక్కడ రాయి అనేది ఎందుకు పెట్టానంటే ఆ కలబంద చెట్టు పైకి లెగవకుండా రాయి పెట్టాను. చూసారు కదా ఎంత ఆకైతే ఉందో. ఈ చెట్లన్నీ గ్రీన్ పోయి మొత్తం ఎండిపోయిన చెట్లు లాగా అయిపోతాయండి. ఇది 6వ నెంబర్ బస్సు ఇప్పుడే వెళ్తుంది. ఇది టైము ఉదయం 7 అన్నా కదా, కరెక్ట్గా 7కి ఈ బస్సు అయితే వెళ్తుంది, సెంటర్కి వెళ్తుంది. ఇంకా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ చక్కగా బస్సు ఎక్కాలంటే ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ అవతలే బస్ స్టాండ్ అయితే ఉంది, సిటీ బస్ స్టాప్. అక్కడ చక్కగా బస్సు ఎక్కేసేయచ్చు. ఇక్కడ రిపేర్లో ఉంది కాబట్టి ఈ చెట్లు ఇవన్నీ పెట్టేశారు. ఇదిగో మన ఇంటి కింద కూడా చూడండి ఎలా ఉందో, ఆకులన్నీ రాలిపోయింది. ఇంక ఇవన్నీ క్లీనింగ్ సెక్షన్ అయితే మొదలు పెట్టేస్తారు. ఇంత ఆకు రాలిపోతే చూసారు కదా, చూడడానికైతే ఏదో మల్లెపూలు ఏదో చల్లిన విధంగా పూలు చల్లి వెల్కమ్ చెప్పినట్టుందండి ఆ రోడ్డు మధ్యలో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.